నమస్తే అండి సతీష్. ప్రస్తుతం 6 నెలల బాలుడు లిటిల్ కృష్ణకి సంబంధించి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అంటే వివిధ మార్గాల్లో జనం నుంచి సేకరించిన 10 కోట్లకు పైగా డబ్బుల విషయంలో నెలకొన్న వివాదం ఏంటి, అట్లాగే ఈ వివాదం అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎందుకంటే కృష్ణ కోసం జనం ఇచ్చిన డబ్బుల్లో కొంత నొక్కేసి స్కామ్ చేశారు అనే ప్రచారం గట్టిగా జరగడం, దానికి బలమైన ఆధారాలు కూడా బయటకు రావడంతో ఇప్పుడు అందరిలోనూ చాలా డౌట్స్, అసలు ఎవరైనా నమ్మాలి ఎవరైనా నమ్మకూడదు అనే అయోమయం కూడా జనంలో నెలకొంది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూశాక మీ డౌట్స్, మీకున్న అయోమయం అంతా పంచలైపోతుంది. నేను ఈ ఇష్యూపై డెప్త్గా రీసెర్చ్ చేశాక చాలా వెర్షన్లను విన్న తర్వాత మాత్రమే చేస్తూ ఉన్నాను. అందుకే నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా క్లియర్గా ఈ క్రౌడ్ ఫండింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళ నోటి నుంచి వచ్చినవే చెప్పినవే. ఈ క్రౌడ్ ఫండింగ్ కోసం వీళ్ళు ఆశ్రయించిన ఇంపాక్ట్ గురువులో ఉన్న స్పష్టమైన ఆధారాలను సైతం నేను స్టడీ చేశాకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అందుకే వీడియో చూసే ముందే నా కోసం ఒక లైక్ కొట్టండి. అప్పుడే ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలు అందరికీ చేరుతాయి. అయితే ఒక క్లారిటీ ఏంటంటే, మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఈ లిటిల్ కృష్ణ విషయంలో జనం స్పందించిన విధానం ఉంది చూడండి, అది నిజంగా ఒక ప్రత్యక్ష నిదర్శనం. నిజంగా ఈ విరాళాల సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లిటిల్ కృష్ణ అనే 4 నెలల బాబు గురించి. విజయనగరం జిల్లాకు చెందిన వెంకటేష్ అట్లాగే అతని భార్య అనూష దంపతులకు పుట్టిన ఈ లిటిల్ కృష్ణ 2026 ఏప్రిల్లో ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే SMA టైప్ 1 అనే అరుదైన జన్యు వ్యాధి ఉన్నట్లు వైద్యులైతే నిర్ధారించారు. ఇది చాలా అత్యంత అరుదుగా వచ్చే వ్యాధి. అయితే ఈ వ్యాధి ఉన్న చిన్నారులకు జోల్జెన్స్మా అనే ఒక డోస్ ఇంజెక్షన్ ఇస్తే ఈ SMA వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే ఇక్కడ చిక్ ఏంటంటే, ఈ అత్యాధునిక జీన్ థెరపీ డోస్ ధర అంతర్జాతీయ మార్కెట్లో అక్షరాల 14 కోట్ల రూపాయల నుంచి 16 కోట్ల రూపాయల వరకు ఉంది. అయితే అన్ని రాయితీలు తీసేయగా ఇది మన ఇండియన్ పిల్లల కోసం సుమారుగా ఒక 9,50,00,000 నుంచి 10,50,00,000 సుమారు 10 కోట్ల రూపాయల వరకు వస్తుంది. దీనిని అమెరికాకు చెందిన నోవార్టిస్ అనే ఒక ఫార్మా కంపెనీ తయారు చేసి అమ్ముతుంది. సో పేద కుటుంబం కావడంతో ఈ లిటిల్ కృష్ణకు ఈ జీన్ థెరపీ ఇంజెక్షన్ కోసం అవసరమైన డబ్బులను జనం నుంచి విరాళాల రూపంలో సేకరించడానికి ఫస్ట్ విజయనగరం జిల్లాలోని కొంతమంది యూట్యూబర్స్ అట్లాగే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా గట్టిగానే ప్రయత్నం చేశారు. వీళ్ళ ప్రయత్నం చూసి ఒక్కొక్కరుగా బిందువు కలిసి సింధువు అనే మాదిరిగా ఒక్కొక్కరుగా ముందుకొచ్చి వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తూ క్రమంగా కొద్ది రోజుల్లోనే ఇదో ప్రజా ఉద్యమంగా మారిపోయింది. సో అలా కొంతమంది ఈ డబ్బుల సేకరణలో అత్యంత కీలకంగా మారిపోయారు. వాళ్ళలో ఒకరు ఈ ర్యాపిడో నడుపుతూ వీడియోలను అప్లోడ్ చేస్తూ 4 లక్షల వరకు ఫాలోవర్లను సంపాదించుకున్న మనీ అనే ఒక యూట్యూబర్తో పాటు ఇలాంటి వితరణ కార్యక్రమాలతో ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన నవీన్ రామ్ సింగ్ అనే మరో యూట్యూబర్ కూడా మేము సాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు. ఇతను తన థార్ వెహికల్ అట్లాగే పొలాన్ని కూడా అమ్మేసి SMA పిల్లల కోసం ఇచ్చేసానంటూ వీడియోను కూడా యూట్యూబ్లో పెట్టడంతో అప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ కూడా అతనికి పెరిగింది. ఇట్లా వీళ్ళిద్దరూ ఇంకా కొంతమంది కలిసి ఇట్లా వీళ్ళందరి ద్వారా మొత్తం 3 రూపాల్లో లిటిల్ కృష్ణ కుటుంబానికి అయితే సాయం అందింది. ఒకటోదేంటి, నేరుగా లిక్విడ్ క్యాష్ చాలామంది ఇచ్చారు. మరోవైపు సరిగ్గా 110 రోజుల క్రిందట క్రౌడ్ ఫండింగ్ చేసి ఒక అంతర్జాతీయ సంస్థ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ గురువును అప్రోచ్ అవడంతో వాళ్ళ వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విరాళాల సేకరణ ఆరంభమైంది. ఇక మూడో విధానం ఏంటంటే, ఈ గూగుల్ పే, ఫోన్పే, ఆన్లైన్ బ్యాంకు ట్రాన్సాక్షన్ల ద్వారా నేరుగా లిటిల్ కృష్ణ తండ్రి వెంకటేష్ అట్లాగే తల్లి ఈ అనూష వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు వేశారు. సో ఈ విరాళాల సేకరణ ఈ 3 ప్లాట్ఫామ్స్ ద్వారా 3 నెలలకు పైగా సాగింది. ఎందుకంటే కృష్ణకు 6 నెలలు దాటక ముందే ఈ ఇంజెక్షన్ వేయిస్తేనే మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు అయితే చెప్పారు. అందుకే రాత్రి పగలు విరాళాల కోసం చాలామంది ప్రయత్నం చేశారు. కేవలం ఆ పసివాడి ప్రాణాలను కాపాడాలి అనే ఏకైక లక్ష్యంతోనే వీళ్ళంతా పనిచేశారు. అయితే వీళ్ళలో ముందు వరుసలో ఉన్నది ర్యాపిడో మనీ అనడంలో ఎలాంటి డౌటు లేదు.
ఆ కుర్రాడు ర్యాపిడోను ఆపేసి మరి రాత్రి పగలు ఇదే పని మీద ఉన్నాడు. తన ఇన్స్టా యూట్యూబ్లో డైలీ 3-4 వీడియోలను అప్లోడ్ చేస్తూ ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేది కూడా వాళ్ళ నుంచి తీసుకుంటున్న వీడియో, ఆ డబ్బులను తెచ్చి కృష్ణ తల్లిదండ్రులకు అందించిన వీడియో, ఈ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ వచ్చాడు. అట్లాగే విజయనగరం చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి ఇళ్ళకు కూడా వెళ్ళాడు, విరాళాలు సేకరించాడు. ఎక్కడ నుంచి ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి కలిసి వాళ్ళతో వీడియోలు తీసుకుని వాళ్ళు ఇచ్చే అమౌంట్ తీసుకొచ్చి అది పేరెంట్స్కి తీస్తూ ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేసేవాడు. ఇలాగే ఈ నవీన్ రామ్ సింగ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా మనీకి తోడయ్యాడు. అతను కూడా తన పందాలో విరాళాలైతే సేకరించడం, ప్రచారం చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత జనంలో దీనిపై మరింత ప్రచారం జరగడానికి మరింత మంది స్పందించి డబ్బులు ఇవ్వడం కోసం వీళ్ళిద్దరూ కొన్ని హార్ట్ టచింగ్ అంటే బాగా కదిలించే సన్నివేశాలను సైతం క్రియేట్ చేశారు. ఆ విషయాన్ని మనీ కూడా బహిరంగంగానే అంగీకరించాడు. ఇప్పుడు తన బైక్ను అమ్మేసి 1,20,000 రూపాయలను మనీ తీసుకొచ్చి ఇవ్వడం, ఆ సీన్లో అతనితో పాటు తల్లిదండ్రులు కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయిన వీడియోలను కూడా అప్లోడ్ చేశారు. ఇది కూడా ఆ స్కిట్ ఖచ్చితంగా స్క్రిప్ట్లో భాగంగానే ఇట్లా ఒక స్కిట్ అయితే ప్లాన్ చేసుకుని జనంలో కథలకి తేవడానికి చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇట్లాగే మరికొందరిని సెట్ చేసి వాళ్ళు నగలు అమ్మేసి డబ్బులు ఇస్తున్నట్లుగా, మరికొందరు వెంటనే స్పందించి డబ్బులను స్కానర్కి పంపిస్తున్నట్లుగా కొన్ని అయితే క్రియేట్ చేశారు. సో అవేవి పెద్ద నేరం కాదు, ఎందుకంటే జనంలో స్పందన రావాలి, ఒక కథలకి రావాలి అనే ఉద్దేశంతో తెచ్చి ఆ డబ్బులు తెచ్చి కృష్ణకు సాయం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ ఫీట్స్ అన్నీ చేశారు, తప్పులేదు. బట్ లేటెస్ట్గా కొద్ది రోజుల క్రిందట ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అదే ఈ క్రౌడ్ ఫండింగ్లో స్కామ్ జరిగింది అనే అనుమానాన్ని అందరికీ కలిగించేలాగా చేసింది. అదేంటంటే ఈ లిటిల్ కృష్ణకు కావాల్సింది 9,50,00,000 రూపాయలంటూ దానికోసమే ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ద్వారా విరాళాలు కావాలంటూ రేస్ ఆరంభించారు. బట్ సరిగ్గా 3 రోజుల క్రిందట ఒకేసారి 9.5 కోట్లకు మరో 2 కోట్లను కలిపేసి ఏకంగా 11.5 కోట్ల రూపాయలు కావాలంటూ ఇంపాక్ట్ గురు వెబ్సైట్లో మార్చారు. అదేంటి 9.5 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసాయని అనుకుంటుంటే మరో 2 కోట్లను పెంచేసి ఇంకా కావాలని ఎందుకు జనం నుంచి వసూలు చేస్తున్నారంటూ ఫస్ట్ ఈ ర్యాపిడో మనీ వాళ్ళని అడిగాడంట. ఆ నవీన్ రామ్ సింగ్ వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడి పెంచారు అని తల్లిదండ్రులు మనీతో చెప్పడంతో అతను నవీన్ అడిగాడంట. కానీ అట్నుంచి సరైన సమాధానం ఈ నవీన్ నుంచి రాకపోగా, నీకు ఆరోగ్యం బాగోలేదన్నావు కదా, ఇంక నువ్వు తప్పుకో, డబ్బులు కూడా ఇంక నువ్వు కలెక్ట్ చేయొద్దు, అంతా మేము చూసుకుంటామన్నట్లుగా ఒక చారులో కరివేపాకుని తీసి పక్కన పడేసినట్లుగా ఆ ర్యాపిడో మనీ ఆ కుర్రాడని వీళ్ళు ఇట్లా తీసి పడేశారు. దీంతో అతనికి బాగా ఫీల్ అయ్యాడు, అతనికి మండింది. ఇదేంటి, ఇన్ని రోజులు రేయింబవల్లో నేను కష్టపడి ఎంత చేస్తే నాకు ఏ విషయమో చెప్పకపోగా ఇంకా నీ సాయం కూడా అక్కర్లేదన్నట్టుగా మాట్లాడడం ఏంటంటూ అతను బాగా కుమిలిపోయాడు, బాగా హర్ట్ అయ్యాడు. అదే విషయంలో ఇప్పుడు తన వీడియోల ద్వారా బయటకు చెబుతూ ఉన్నాడు. కనీసం ఎంత డబ్బులు వచ్చాయని అడుగుతున్నా సరే ఆ కృష్ణ తల్లిదండ్రులు కూడా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. మరోవైపు ఈ నవీన్ రామ్ సింగ్ కూడా నా ఫోన్ కూడా ఎత్తడం లేదు, 15 సార్లు కాల్ చేసినా స్పందన లేదు. అసలు ఇదంతా ఏంటి, వీళ్ళెవ్వరినీ నేను వదిలిపెట్టేది లేదు, ఆ పిల్లాడి కోసమే నేను ఇదంతా చేశాను, అతనికి ఇంజెక్షన్ పడ్డాక వీళ్ళందరి సంగతి చెబుతానంటూ అతడు వరుస వీడియోలను అయితే విడుదల చేస్తూ వచ్చాడు. ఇంతలో ఈ నవీన్ రామ్ సింగ్ పెద్ద స్కామర్ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఆ మనీ అనే కుర్రాడు. తల్లిదండ్రులను ఎంత వచ్చింది అని అడిగితే వాళ్ళు కూడా చెప్పడం లేదు, వేరే వాళ్ళ దగ్గర ఆ డబ్బులను దాచామంటున్నారే కానీ ఎంత అనేది చెప్పడం లేదని ఆయన వాగిపోయాడు. దీంతో జనంలో కూడా అనేక అనుమానాలు పెరిగిపోయాయి. ఇలా ఈ వివాదం పెద్దదైపోయింది. అప్పుడు నవీన్ రామ్ సింగ్ బయటకు వచ్చి 2 కోట్ల రూపాయలను ఎందుకు ఇంపాక్ట్ గురు వెబ్సైట్లో రాత్రికి రాత్రి పెంచి విరాళాలు సేకరిస్తున్నాడో వివరణ అయితే ఇచ్చాడు. విజయవాడలో ఈ కృష్ణలాగే రిషి కుమార్ అనే మరో బాబు ఉన్నాడు, ఆ బాబు కోసమే 2 కోట్లను పెంచి విరాళాలు సేకరించాలని నేను ఫిక్స్ అయ్యాను అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు. బట్ ఇదే టైంలో డాలర్ రేటు పెరగడం వల్ల మన ఇండియన్ రూపాయి విలువ తగ్గడం వల్ల ఇంకా ఎక్కువ డబ్బులు అవసరమే 11.5 కోట్లకు పెంచినట్లుగా కృష్ణ తల్లిదండ్రులు మనీతో చెప్పారు. ఆ వెబ్సైట్లోనూ అదే పెట్టారు. అయితే ఇక్కడే అందరి నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ఒకవేళ డాలర్ విలువ పెరిగితే మహా అయితే ఒక 40 లక్షలు పెరుగుతుంది. ఎందుకంటే 9.5 కోట్ల ఇండియన్ కరెన్సీ అంటే 10 లక్షల అమెరికా డాలర్లు. ఒక డాలర్కు కనీసం ఒక 4 రూపాయలు పెరిగినా మొత్తం 40 లక్షల్లోపే పెరుగుతుంది. అలాంటప్పుడు 2 కోట్ల రూపాయలు ఎందుకు పెంచారు అంటే సమాధానం లేదు.
అయితే ఇప్పటికీ లేటెస్ట్గా నవీన్ రామ్ సింగ్ రిలీజ్ చేసిన వీడియోలో కూడా తాను మరో బాబును బతికించడానికి 2 కోట్లను పెంచేశాను, అది నా తప్పేనని ఆయన అంగీకరించారు. సో నిజంగా ఆ బాబు కోసమే ఈ కృష్ణ ఫండ్ను 2 కోట్ల రూపాయలకు పెంచి వసూలు ఆరంభించడం ఖచ్చితంగా ఒకవేళ అదే ఉద్దేశం అయ్యి ఉంటే జనాలు మోసం చేయడమే కదా. ఆ ఇచ్చే ప్రతి రూపాయినే ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, దాతలు ఎవరైతే ఉన్నారో, మానవతా హృదయంతో స్పందిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కేవలం కృష్ణ ఫోటోను చూసి అతనిని బతికించాలనే ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు. అలాంటప్పుడు జనం నమ్మకాన్ని ఇలా వంచడం చాలా చాలా రాంగ్. ఈ విషయంలో నవీన్ నిజంగా స్కామ్ చేసినట్టే, ఖచ్చితంగా అట్లాగే అవుతుంది. ఇప్పుడు జనం అడిగారు కాబట్టి ఆ డబ్బులను మరో కుర్రాడి కోసం పెంచామని చెబుతూ ఉన్నాడు. బట్ వాస్తవంగా అడగకపోతే ఇప్పుడు చెప్పుకొస్తున్నట్టుగా ఆ కుర్రాడికే పెట్టేవాళ్ళో లేక మరేటైనా మళ్లించేవాళ్ళో ఎవడికి తెలుసు, ఏంటి నమ్మకం? ఇక్కడ ఈ నవీన్ రామ్ సింగ్పై మరో ఆరోపణ కూడా వచ్చింది. ఈ లిటిల్ కృష్ణ తల్లిదండ్రులే వాళ్ళ నోటితో నవీన్ రామ్ సింగ్ తమ దగ్గర నుంచి మొదట 30 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడు, ఆ తర్వాత వచ్చి మరో 12 లక్షలు పెయిడ్ ప్రమోషన్స్ చేయించినందుకు వాళ్ళందరికీ ఇవ్వాలంటూ తీసుకున్నాడంటూ బయట పెట్టారు. స్వయంగా కృష్ణ తండ్రి వెంకటేష్ ఈ విషయం బయటపెట్టిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిపై ఇంతవరకు ఈ నవీన్ రామ్ సింగ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఇంపాక్ట్ గురు వెబ్సైట్లో పెంచిన ఆ 2 కోట్ల గురించే అతను మాట్లాడుతున్నాడు తప్ప ఈ 42 లక్షల గురించి ఏమీ మాట్లాడడం లేదు. అయితే తాజాగా ఈ నవీన్ రామ్ సింగ్ రిలీజ్ చేసిన వీడియోలో అతను మాట తీరు చూస్తుంటే చాలా డౌట్సే కలుగుతూ ఉన్నాయి. అతను ఏమంటాడంటే, నన్ను బ్యాడ్ చేసిన పేదవాళ్ళకే నష్టం, నేను ఇంకా చాలామంది పిల్లలకు సాయం చేయాలనుకుంటున్నా, అవన్నీ ఆగిపోతాయి, నాకు మాత్రం ఏం నష్టం జరగదు అనడం కరెక్ట్ కాదు. పైగా లీగల్గా ప్రూవ్ చేయండి, పోలీస్ కేసు పెట్టండి, అంతేగాని నేను ఫ్రాడ్ చేశానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం సరికాదంటూ తిరిగి సవాల్ విసురుతూ ఉన్నాడు. నన్ను ఇలా చేయడం వల్ల నేను కోల్పోయేది ఏమీ లేదు, బ్యాడ్ అయ్యేది నేను కాదు, పేద ప్రజలే కోల్పోతారో వాళ్ళకే సాయం ఆగిపోతుంది, నేను నాకు సాయం చేయను అనే మాదిరిగా ఆయన రెస్పాండ్ అవ్వడం, అలా స్పందించడం అయితే అసలు కరెక్ట్ కాదు. అయితే అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఇలా ఒక పిల్లాడి పేరుతో సేకరించి మరొకరికి ఇంపాక్ట్ గురు సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వదు అని చాలామంది అంటూ ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. బట్ దీనికి కూడా ఇంపాక్ట్ గురు వెబ్సైట్ వాళ్ళు ఒక నిబంధనను క్లియర్గానే వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అదేంటంటే, వాళ్ళు ఏదైతే ఒక రోగి కోసం చికిత్స కోసం అన్ని మార్గాల ద్వారా, అంటే ప్రభుత్వ పథకాల ద్వారా లేదా ఇతర మార్గాల్లో అవసరమైన డబ్బులు అందితే అప్పుడు ఈ వెబ్సైట్ ద్వారా సేకరించిన నిధులు ఎక్కువగా ఉంటే వాటిని వేరొకరు ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న రోగి చికిత్స కోసం వినియోగిస్తారు. ఇది కూడా సమాజానికి మేలు చూకూర్చడమేనంటూ వీళ్ళ వెబ్సైట్లో ఒక రూల్ అయితే క్లియర్గా పెట్టారు. సో నాకు తెలిసి ఇది చెప్పే నవీన్ రామ్ సింగ్ 2 కోట్లను పెంచేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చెయ్యండి. అట్లాగే కృష్ణ తండ్రి బయటకు చెప్పినట్లు ఆ 42 లక్షలు ఎందుకు తీసుకున్నాడు, ఎవరికి ఇచ్చాడు, ఆ క్లారిటీ ఇవ్వాలి. కానీ ఇతను ఆ విషయం కనీసం మాట్లాడటం లేదు. పైగా ఇప్పటికే ఎస్ఎంఏతో ఈ వ్యాధితో బాధపడుతున్న ఇతర చిన్నారుల తల్లిదండ్రులు తనకి ఫోన్ కాల్స్ చేసి తనను హెల్ప్ అడుగుతూ ఉన్నారు అని కూడా చెప్పుకుంటున్నాడు. నేను వస్తే చాలు అని దండం పెట్టి బతిమలాడుతున్నారంటే ఏవేవో చెబుతూ ఉన్నాడు. అసలు ఎంత రచ్చ జరిగాక అతని వైపు వేళ్ళన్నీ చూపించాక నిజంగా ఇతను అక్కడికి వెళ్ళినా ఇంకా జనం నమ్ముతారా? నమ్మాలంటే ఈ పెయిడ్ ప్రమోషన్స్ పేరుతో తీసుకున్న డబ్బులు ఏం చేసాడో చెప్పాలి కదా. ఒక్కసారి నమ్మకం పోతే ఇంకేముంటుంది, ఎవరు సాయం చేస్తారు? ఇక్కడ ఈ నవీన్ రామ్ సింగ్ తీసుకున్న డబ్బులను పెయిడ్ ప్రమోషన్ల పేరుతో విజయనగరం జిల్లా చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చాడంటూ గట్టి ప్రచారం జరుగుతోంది. ఒక సింగర్, ఒక యాక్టర్, ఒక బిగ్ బాస్ విన్నర్, మరో లేడీ ఇన్ఫ్లుయెన్సర్, ఇట్లా కొంతమంది ఉన్నారంటూ వాళ్ళందరికీ నేను ఇచ్చానంటూ ఇతను చెప్పాడు, వాళ్ళ పేరు చెప్పాడు, డబ్బులు తీసుకున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇతనే డబ్బులు ఇచ్చి వాటిని పిల్లాడికి వాళ్ళు ఇచ్చినట్లుగా స్క్రిప్ట్తో చేయించాడు, దానికోసం వాళ్లకు తిరిగి పేమెంట్ ఇవ్వాలంటూ ఆ కృష్ణ తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నాడని వాళ్ళే చెబుతున్నారు. దీంతో ఈ బురద ఇప్పుడు ఆ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంటుకుంది. దీంతో వాళ్ళు వాళ్ళ ఛానళ్ళలో, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో వీడియోలు పెట్టి మరి ఈ బురదను కడుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ నవీన్ రామ్ సింగ్ తీసుకున్న డబ్బుల్లో నుంచి కొంత ఆ ర్యాపిడో మనీకి కూడా అందాయి అనే ఆరోపణలు రావడంతో అతను కూడా వాటిపై వివరణ ఇచ్చాడు. నాకు ₹1 కూడా ఇవ్వలేదు, నేను కొన్ని కావాలని స్క్రిప్టెడ్ వీడియోలు చేశాను, అవన్నీ కూడా ఆ బాబుకు ఫండింగ్ని పెంచడానికి అన్నట్టు జనాల్లో స్పందన కోసమే కొన్ని చేశాను తప్ప
నేనైతే ఎవరైతే నవీన్ ఉన్నాడో అతని ద్వారా ₹1 కూడా తీసుకోలేదు అంటే అతను కూడా క్లారిటీ ఇస్తామన్నాడు. ఇక ఫైనల్గా కృష్ణ తండ్రి వెంకటేష్ కూడా నోరు విప్పాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు 3 మార్గాల్లో మొత్తం ఎంత డబ్బులు వచ్చాయో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఒకటి ఫోన్పే, ఈ గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్స్, ఇట్లా వీళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరి అకౌంట్లో కలిపి ₹32 లక్షల పైనే వచ్చాయని చెప్పాడు. నేరుగా లిక్విడ్ క్యాష్ బై హ్యాండ్ డబ్బుల రూపంలో తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చినవి మొత్తం ఈ రోజుకి లెక్క పెడితే ₹60 లక్షల పైనే ఉంటాయి అని కూడా ఆయన చెప్పాడు. వీటిలో ఎక్కువగా ర్యాపిడో మనీ అనే కుర్రాడే తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే పెయిడ్ క్యాంపెయిన్ పేరుతో వీళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినవి ఇందులో కలపలేదు. వీళ్ళ మాటలను బట్టి ఆ 42 లక్షలు ఎక్స్ట్రానే, వాటికి లెక్కలు తేలాల్సి ఉంది. అంటే ప్రెజెంట్ పేరెంట్స్ వద్ద ఉన్న డబ్బులు అంతా కలిపితే ₹1,00,00,000 వరకు ఉన్నాయి. ఇంకా ఇంపాక్ట్ గురు వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు ఎంత వచ్చింది అనేది నేను ఆ వెబ్సైట్లో ఈ వీడియో నేను చేసే టైంకి అంటే 2026 జూలై 28 సాయంత్రం 7 గంటల సమయానికి చూస్తే ₹9,95,91,353 అంటే ₹10,00,00,000 కేవలం ఒక ₹4 లక్షల తక్కువ అంతే. ఇంపాక్ట్ గురువుతో నేను వీడియో చేసే సమయానికి చూస్తే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళతో పాటు అనేక దేశాల నుంచి దాతలు ఎంతమంది ఇచ్చారంటే 4,27,226 మంది మానవతా హృదయంతో స్పందించారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎవరికి తోచిన సాయం వాళ్ళైతే చేశారు. 10 కోట్ల వరకు విరాళాలు అయితే ఇచ్చారు. ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చారు. 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఇట్లా. వీళ్ళలో అత్యధికంగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా? జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత హైయెస్ట్ అమౌంట్ను హేమంత్ కే అనే వ్యక్తి ₹1,18,950 ఇచ్చారు. అట్లాగే తర్వాత అఖిల్ అని, నిఖిల్ అని, కిరణ్, సవిత, ఇట్లా చాలామంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున ఇచ్చారు. వీళ్ళలో చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా కాదు. కానీ ఆ లిటిల్ కృష్ణను బతికించాలి అనే ఒకే ఒక సంకల్పంతో మానవత్వ హృదయంతో స్పందించి ఇచ్చారు. సో ఇంపాక్ట్ గురువు ద్వారా వచ్చిన మనీతో పాటు తల్లిదండ్రుల వద్ద ఉన్నది కలిపితే అక్షరాల 11 కోట్ల వరకు వచ్చినట్లే. సో ఇంకా ఇంపాక్ట్ గురువు వెబ్సైట్ వాళ్ళని కూడా ఇంకా విరాళాల సేకరణ ఆపేయమని చెబుతామంటూ ఆ కృష్ణ తండ్రి వెంకటేష్ కూడా ప్రకటించాడు. అయితే తమపై గత 3 రోజులుగా వస్తున్న ఆరోపణలపైన కూడా ఆయన స్పందించారు. మేము ఎక్కడికి పారిపోలేదు. ఆ లిటిల్ కృష్ణకు 6 నెలలు నిండుతున్న నేపథ్యంలో ఇంజెక్షన్ వేసేందుకు బెంగళూరుకి ఆ చికిత్స కోసం వచ్చాము. మేము ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం, ఆ టెన్షన్లో ఉన్నామని ఆయన చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది కదా. ముందు ఆ బాబుకి సకాలంలో వైద్యం అందితే ఆ తర్వాత వచ్చి ఇలాంటి పంచాయతీలు ఏమైనా ఉంటే వాళ్ళకి తెలిసిన సమాచారం చెప్పి మొత్తం పంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ బాబుకి వైద్యం సకాలంలో అందించాలని టెన్షన్లోనే ఉన్నారు. అదే విషయం అయితే వాళ్ళు చెప్పారు. ఆ బాబుకి చికిత్స పూర్తి అయ్యాక మిగిలిన డబ్బులను అందరూ ఎట్లా చెబితే అట్లా ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేస్తామో అతనైతే ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అట్లాగే ప్రస్తుతం కృష్ణకు ఈ వ్యాధి కారణంగా చేతులు కాళ్ళు సరిగ్గా కదలడం లేదు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తలను కూడా సరిగ్గా నిలబెట్టలేకపోతూ ఉన్నాడు. అందుకే త్వరగా ఈ జీన్ థెరపీ చికిత్స చేయించాలనే టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా లిటిల్ కృష్ణ ప్రాణాలు నిలబెట్టాలని ఈ యుద్ధంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే మధ్యలో స్కామ్ అంటూ వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బులకు సంబంధించిన లెక్కలు కూడా ఈ నవీన్ రామ్ సింగ్ అనే ఆ కుర్రాడు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తే తెరిచిన పుస్తకం నా జీవితం అనే మాదిరిగా తెరిచిన పుస్తకం ఈ విరాళాల తాలూకు సేకరణ అంతా ఇందులో ఉంది అంటూ అంతా క్లారిటీతో ఫుల్గా వివరణ ఇది ఇచ్చేస్తే అందరూ అనుకున్నట్టుగా ఇందాక నేను చెప్పినట్టుగా లక్షలాది మంది స్పందించారు కదా. వీళ్ళందరూ అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేసి లిటిల్ కృష్ణ ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇలా జనం నుంచి విరాళాలను సేకరించే విషయంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ముక్కు ముఖం తెలియని ఎవరో కన్నబిడ్డ కోసం లోకమంతా స్పందించి ఆపన్న హస్తం అందించడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత అందరికీ దక్కుతుంది. మరి ఓవరాల్కి దీనికి సంబంధించి ఇన్సిడెంట్కి సంబంధించి నేను అనలైజ్ చేశాను కదా. మరి మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి డెప్త్ అనాలిసిస్ల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.